చూసుకుంటే ప్రకాశం బ్యారేజ్‌కి వరదొచ్చిన టైంలో ఒక 4 బోట్లు కొట్టుకొచ్చి ప్రకాశం బ్యారేజ్ డ్యామేజ్ అయ్యడం జరిగింది. అయితే దీని వెనక కొన్ని నిఘా వర్గాలు ఏమైందంటే విచారణ చేయగా దీని వెనక వైసీపీ సంబంధించిన రాజకీయ నాయకులున్నారు. కా అటు నందిగం సురేష్ కూడా ఉన్నారు. ఇదొక వైసీపీకి సంబంధించి తాడేపల్లిలో జరిగిన కుట్ర అని అంటున్నారు. ఈలోపేమో మనకి నందిగం సురేష్ కూడా అరెస్ట్ అవ్వడం జరిగింది. ఆయన ఎళ్లి జగన్ గారిని కలవడం జరిగింది. అంటే ఇయన్నీ చూసుకుంటే గనక ఎక్కడో ఇంటర్‌లింక్ ఉన్నట్టు అనిపిస్తా ఉంది కదా! ఎక్కడో కాదమ్మా, ఆ ఫలానా వ్యక్తే మీరన్నట్లుగా 2029లో మనమే వస్తాం అనే ఒక భ్రమను కల్పించి వీళ్ళ చేత ఇవి చేయించాడు అనేది జగమెరిగిన సత్యం. అసలు అతనికి తెలిసిందే కుట్ర, కుతంత్రాలు, రాద్ధాంతాలు. అతనికి సిద్ధాంతాలు ఏముంటాయండి? తను బాగుపడటం అనే సిద్ధాంతం తప్ప అతనికి వేరే ఇంకే రకమైనవి ఉండవే. ఇప్పుడు చెప్తున్నా వినండి. బతుకు తెరువు కోసం అప్రదిష్ట పాలై ఎన్టీఆర్ ట్రస్ట్లో చెప్పుల స్టాండ్ దగ్గర బతికిన వ్యక్తి ఎన్టీఆర్ పెట్టిన పార్టీ ఆఫీసు మీద దాడికి ఉసిగొలిపిన వ్యక్తి ఒక క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి అతనికి ప్రోటోకాల్ ఆఫీసర్ అనే ఒక పేరు పెట్టి ఒక క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి అతను ఆ స్థాయికి తీసుకెళ్ళి అతని చేతే ఇవాళ ఆ ఓట్లుని ప్రయోగింపజేసి ప్రకాశం బ్యారేజ్ని కూలగొట్టి 1,00,000 మందిని చంపి అదే అతనికి పెద్ద విషయం ఏం కాదు. అతనికి శవాలను చూస్తేను ఆత్మలను చూస్తే కలిగే ఉత్తేజం గురించి చాలామంది చాలా రకాలుగా చెప్తారు. నేను చెప్పను. ప్రకాశం బ్యారేజ్ని కూలగొట్టాలి అనుకున్న దానిలో ఇతనే ఆ కుట్రకు మూల పురుషుడు. అలాగే అనేక రకాల అంశాలకు ఇతనే మూలకారకుడు. కాబట్టి ప్రత్యక్షంగా కనపడే నిందితుల కన్నా ఇతనే ప్రమాదం. అందుకని నేను ఇప్పుడు ఏం చెప్తాను అంటే ఆ తలసేల రఘురామో జోగి రమేష్ అతన్ని అరెస్ట్ చేసే ముందు ఒక ఐపీఎస్ గౌతమ్ సవాంగ్ని అరెస్ట్ చేయాలి. ఎందుకంటే అతను చెప్పాడు. ఏమని చెప్పాడు? భావ ప్రకటన స్వేచ్ఛ అని అన్నాడు. అంటే అతను ఎవరికి పరోక్షంగా సహకరించాడు? జోగి రమేష్తో పాటు ఐపీఎస్ గౌతమ్ సవాంగ్ను కూడా పిలవాలి. అతన్ని ఆపకపోగా అప్పటి మాజీ ముఖ్యమంత్రిని రక్షించకపోగా అది భావ ప్రకటన స్వేచ్ఛ అని ఉసిగొల్పిన గౌతమ్ సవాంగ్ ఐపీఎస్ ఎక్కడున్నా అతన్ని వీళ్ళతో పాటు నిర్బంధంలోకి తీసుకోవాలి అనేది నా వ్యక్తిగతమైన అభిప్రాయం. అలాగే ఆ ఒక్క దళిత ఎక్స్-ఎంపీని మాత్రమే జైల్లో ఈయన సెంటిమెంట్ కోసం వేయించగలిగారు. మరి ఇప్పుడు మిగతా వాళ్ళు ఎప్పుడు అరెస్ట్ అవుతారు? 1,00,000 మందిని చంపడానికి కూడా అతను వెనకాడలేదు అంటే ఆ నరరూప రాక్షసుడిని రాజకీయాల్లోనే కాదు మరి ఎక్కడ ఉంచాలి, అతను ఎక్కడ ఉండాలి అనేది మొత్తం అందరూ తెలుసుకోవాల్సిన అంశం. ఈ దరిద్రానికి కారణం 2004లో అధికారంలోకి వచ్చిన ఇతని తండ్రి ఒక పనికిరాని 10వ క్లాసు మాత్రమే చదివిన కొడుకుని ఒక స్థాయికి తీసుకెళ్ళటానికి ఆ ఫలానా పారిశ్రామికవేత్తలకి ఇతన్ని అంటగట్టాడు. ఇతనికి గొప్ప విశ్వాసపాత్రుడు ఇతను. ఇందాక చెప్పాను కదా సెంటిమెంట్ ఎలా ఉందో. అందుకని తన్ని బతికి బట్టగట్టించి తను ఎన్నో రకాల అక్రమ సంపాదన కారకమైనటువంటి వాళ్ళని కాపాడటానికి తను ముందడుగు వేస్తాడు. 30 ఏళ్ళు మనమే అధికారంలో ఉంటామని ఒక అబద్ధపు ప్రచారంతో ఐఏఎస్ని ఐపీఎస్ని తండ్రి కొడుకులు ఇద్దరూ కూడా అట్టడుగు స్థాయికి దిగజార్చారు అన్నది ఐఏఎస్లు మొత్తం తండ్రి కాలంలో అరెస్ట్ అయితే భ్రష్టు పడితే ఐపీఎస్లు ఇతని కాలంలో భ్రష్టు పెట్టారు. ఇంకా ప్రధానమైన వ్యక్తులు ఉన్నారు. ఒకనాటి ఎక్స్-ఎంపీ ప్రజెంట్ ఎమ్మెల్యే ఆయన చెప్తూనే ఉన్నాడు ఫలానా ఐపీఎస్ సునీల్ కుమార్ అని. అతను ఇంకా ఎందుకు అరెస్ట్ అవ్వట్లా? అలాగే ఈ పనిలో ఇంకో మాట చెప్తా నేను. తండ్రి కాలం గురించి కూడా ఎందుకు ఎత్తావంటావేమో, దానికి ఒక కారణం ఉంది. అశుతోష్ మిశ్రా
అనే ఐఏఎస్ నా అకాడమిక్ కెరియర్, నా డాక్టరేట్ని తొంగలో దొక్కి ఆనాటి కాంగ్రెస్ హయాంలో జరిగిన ఘోరాల్లో నేను ప్రొఫెషనల్గా ఎంత నష్టపోయానో దానికి ఈనాటికి నేను ఎంత కృంగి కృషిస్తున్నానో అనేక సార్లు చెప్తున్నా. కాబట్టి ఆ ఐఏఎస్ లిస్టులో, తండ్రి కాలంలో ఐఏఎస్ లిస్టులో ఉన్న అశుతోష్ మిశ్రాని ఎక్కడున్నా ఇప్పుడున్న గవర్నమెంట్ ఇలా ఆక్రోశించే సీనియర్ సిటిజన్ బాధ ఏంటో తెలుసుకుని దాన్ని పరిష్కరించమని ఈ మీడియా ద్వారా, ఈ ఛానల్ ద్వారా నేను ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారిని, విద్యాశాఖ మంత్రి గారిని అభ్యర్థిస్తున్నాను. రాజశేఖర రెడ్డి గారి టైంలో ఐఏఎస్ని తప్పుగా వాడుకోవడం, ఇప్పుడు కుమారుడు జగన్మోహన్ రెడ్డి అధికారులు ఉన్నప్పుడు ఐఏఎస్ని ఐపీఎస్ని తప్పుగా వాడుకోవడం, అంటే వీళ్ళ రాజకీయం ఎప్పుడైనా సరే పైకి కనిపించి ఒక రకంగా ఉంటుంది, లోపల ఒక రకంగా ఉంటుందని చాలామంది అంటూ ఉన్నారు కదా. అసలు అలా అనడం కాదమ్మా. ఈ తండ్రి చదివిన మెడికల్ కాలేజీలో 1972 కాలంలో నేను మెడికల్ చదివింది రాజకీయాల్లోకి వెళ్ళటానికి. నేను 1 సంవత్సరమే ఉంటా, ఆ తర్వాత రాజకీయాల్లోకి వెళ్తాను అని ఆయన ఫేర్వెల్ పార్టీలో చెప్పాడని ఆయన సహచరులు కొందరు పోయారు, కొందరు ఉన్నారు, వాళ్ళు చెప్తున్నారు. అంటే ఒక డాక్టర్ తయారవడానికి ఎంత ఖర్చు అవుతుంది? నీ రాజకీయ వేదికకి ఆ మెడికల్ అనేది ఒక పునాదిగా వేసుకొని తండ్రి బయలుదేరాడు. అతను తన కొడుక్కి, పనికిరాని పరమ నికృష్టుడైన కొడుక్కి భవిష్యత్తు కోసం, రాజకీయ భద్రత కోసం అతను జరిపిన ఘోరాలే ఎక్కువ. అయితే ఆయన ప్రజల మనసుల్లో నిలిచాడు, గుండెల్లో నిలిచాడు, కళ్ళల్లో నిలిచాడు. ఆయన పోతే ఓదార్పు యాత్రలో అని చెప్తున్నారు. ఆనాటి కాంగ్రెస్ గవర్నమెంట్లో మన్మోహన్ సింగ్ గారు, అంతకుముందున్న రాజీవ్ గాంధీ, వీళ్ళందరి యొక్క విజన్తో ఆ విజన్ని అమలుపరచడానికి వచ్చిన సహకారంతో ఈయన ఇక్కడ పరిపాలించాడు. అంతకు మించి ఆనాటి జలగం వెంగళరావు గారు లాంటి వాళ్ళు రాష్ట్రాభివృద్ధికి ఎంతో కృషి చేసి ఇందిరాగాంధీ గారి పేరే చెప్పుకున్నాడు, బతికారు. కానీ ఇతను ఆ కాంగ్రెస్ పార్టీలో బతికి ఎదిగి ఆ పార్టీ పేరు లేకుండా తను ఎదగడానికి ప్రయత్నించిన వ్యక్తి అతనైతే, అసలు ఆ పార్టీని ఈ 2 ఉభయ రాష్ట్రాల్లో తెరమరుగు చేసి తండ్రి పేరు మీదగా, పేరుకి ప్రజలకు అర్థం అవడానికి తండ్రి పేరు, ఆ పార్టీ పేరు వేరే ఉంది. అసలు ఆ కుటుంబం రాజకీయంగా ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అతను ఎక్కడ ఉండాలి? నేరస్తుడు ఎక్కడ ఉండాలి? జైల్లో ఉండాలి. నేరస్తులకు సహకరించిన వాళ్ళు ఎవరు ఉండాలి? ఐఏఎస్ అవని, ఐపీఎస్ అవని. అందులో నేను చెప్పిన పేరు కూడా రఘురామకృష్ణరాజు అంతటి స్థాయి నాకు లేదు. ఒక అతి సామాన్యమైన ఒక ఒంటరి మహిళగా చిట్ట చివరి దశలో ఉన్న నేను ఇంకా ఆక్రోశిస్తున్నాను అంటే ఇలాంటివి ఎన్నో జరిగినాయి. మొత్తం ఐఏఎస్లకి, ఐపీఎస్లకి సస్పెన్షన్ ఏంటి? మళ్ళీ వాళ్ళు చేస్తారు కాదు, వాళ్ళు చేసిన తప్పులకి వాళ్ళకి ఐపీఎస్ క్యాన్సిల్ అవ్వాలి, ఐఏఎస్ క్యాన్సిల్ అవ్వాలి. వాళ్ళు దానికి శిక్షలో దారుణంగా అనుభవించాలి. ఆ తర్వాత వచ్చే ఐఏఎస్లకి, ఐపీఎస్లకి అది ఒక గుణపాఠంగా మిగలాలి. అలా జరిగితేనే వాళ్ళు చేసిన పాపానికి నిష్కృతి ఉంటుంది. ఎక్కడ మహిళా సాధికారిత ఎక్కడ చెప్తా నువ్వు? అంటే ఈ ఒక మహిళను అక్రమంగా నిర్బంధించడానికి వ్యవస్థను మొత్తం నువ్వు మోహరించావు. అంటే అసలు నువ్వు మనిషివే కదలే.